సీమ ప్రజల్లో స్టీల్ ప్లాంట్ కోటి ఆశలు రేపింది. తమ బ్రతుకుల్లో వెలుగులు వస్తాయని లక్షలాది మంది ఆశగా ఎదురుచూశారు. కానీ నిరాశ మిగిలింది. ప్రజలకు మొండి చేయి చూపించాయి ప్రభుత్వాలు. పాలకులు మారినా సీమ ప్రజల కష్టాలు తీర్చే నాదుడే కరువయ్యాడు. లీడర్లు గొప్పలు చెప్పుకునేందుకు శంకుస్థాపనలు చేశారు. కానీ పరిశ్రమను పూర్తి చేయడానికి ఎవ్వరూ పూనుకోవడం లేదు. వెనుకబడిన ప్రాంతానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టును గాలికి వదిలేశారు. వ్యవసాయాన్నే ప్రధానంగా నమ్ముకున్న సీమ ప్రజలను చాలాసార్లు కరువు రాకాసి కాటేసింది. అప్పుల బాధలు తట్టుకోలేక సీమ ప్రజలు చాలా వరకు వలసబాట పట్టారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర విభజనతో కూడా సీమ ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది. అందుకే సమైక్యాంధ్ర ఉద్యమాలు రాయలసీమ వ్యాప్తంగా ఎక్కువగా జరిగాయి. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి పరిస్థితులను అంచనా వేసి సీమలో స్టీల్ ప్లాంట్ స్థాపించి అక్కడి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చింది. ఈ అంశాన్ని విభజన చట్టంలో కూడా పెట్టారు. కానీ 13 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నాయి. హామీని మాత్రం నెరవేర్చలేకపోయారు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం నిరసనలు, ఆందోళనలు చేపట్టినా లాభం లేకుండా పోయింది. కడప జిల్లా ప్రజలపై ప్రేమ కురిపించి ఒకరి మీద ఒకరు పోటీపడి శంకుస్థాపనలు చేశారు. ఆచరణ మాత్రం శూన్యం. రాయలసీమలో ఓట్లు కావాలా, రాయలసీమ ప్రజల సీట్లు కావాలా, ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యి గద్దెనెక్కి ఈ ప్రాంతాన్ని నిలువునా నట్టేట ముంచేటువంటి పరిస్థితి ఇవాళ చేస్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గకరం. కాబట్టి నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోవాలి, కడప జిల్లా రాయలసీమ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి లేక ఇవాళ ఇతర దేశాలకు పట్టా పట్టుకొని పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసలు పోతా ఉన్నారు. రాష్ట్ర విభజన కంటే ముందే 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో స్టీల్ ప్లాంట్ కోసం గాలి జనార్దన్ రెడ్డికి అనుమతులిచ్చారు. 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో బ్రాహ్మణి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ ప్రారంభానికి అంబవరం గ్రామ సమీపంలో ఆయన పునాదిరాయి వేశారు. ఆయన మరణం తర్వాత గాలి జనార్దన్ రెడ్డి పలు కేసుల్లో ఇరుక్కోవడంతో ఆ ప్రాజెక్టు అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్కు కేటాయించిన గనులను కూడా రద్దు చేయడం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర ప్రజలకు ఆయన ఇచ్చిన హామీల్లో భాగంగా 2018 చివరిలో జమ్మలమడుగు సమీపంలోని కంబాల దిన్నె వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 4000 ఎకరాల్లోని స్టీల్ ప్లాంట్ నిర్మించి వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి తోడ్పడతామని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టు కొరకు కావలసిన నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. వెనుకబడిన ప్రాంతము రాయలసీమ, కడప ఈ అన్ని నగరాలకు మనం ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో మేము పొత్తు పెట్టుకున్నాము, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కేంద్ర బడ్జెట్ విషయంలో అది పూర్తిగా విఫలమని చెప్పి తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అందరూ గమనిస్తున్నారు. 8వసారి సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ఏదైతే రిలీజ్ చేశారో 50,65,345 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ రిలీజ్ చేస్తే కడప ఉక్కు గురించి అసలు ప్రస్తావనే లేదు. మరి ప్రత్యేక హోదా లేదు, బుందేల్ఖండ్ లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. మరి దేని గురించి ఈరోజు మీరు అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. 2019లో జగన్ సీఎం అయిన 6 నెలలకే స్టీల్ ప్లాంట్కు సున్నపురాల పల్లె దగ్గర ముచ్చటగా 3వసారి శంకుస్థాపన చేశారు. ఈ ఫ్యాక్టరీని వీలైనంత త్వరగా పూర్తి చేసి కడప జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత 4 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ఊసెత్తలేదు. 2023లో మరోసారి అదే ప్రాంతంలో జిందాల్ కంపెనీతో ప్రైవేటు భాగస్వామ్యంతో శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఆ తర్వాత తిరిగి టీడీపీ అధికారంలోకి రావడంతో జిందాల్ కంపెనీ యజమాని పలు కేసుల్లో ఇరుక్కుంది. దీంతో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నిర్మాణం పట్టాలు ముందుకు సాగుతుందా లేదా అనే డైలమాలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా ఇంతవరకు కడప స్టీల్ ప్లాంట్ గురించి మాటెత్తలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నుంచి నిధులు సాధించామని గొప్పలు చెప్పుకునే కూటమి ప్రభుత్వ పెద్దలు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు అలాంటి చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాయలసీమ ప్రాంతానికే నడిబొడ్డుగా ఉన్నటువంటి ఏరియా ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అభివృద్ధి మార్గంలో ఆలోచిస్తే చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కొంచెమన్నా అభివృద్ధి చెందాయేమో కానీ కడప జిల్లాకి ఎటువంటి అభివృద్ధి ఇంతవరకు నోచుకోలేదు. ముఖ్యంగా ఇక్కడ విద్యా సంస్థలలో విద్యార్థులు బయటకు వస్తున్న నిరుద్యోగ సంఖ్య అత్యధికం. వాటికి ఎటువంటి ఆల్టర్నేటివ్ చూపించలేదు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే తీరుగా ఉంది. గత 30-40 సంవత్సరాలు కూడా ఎటువంటి ఒక్క కర్మాగారం లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక పరిశ్రమ లేదు. నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఇవాళ ఉక్కు పరిశ్రమ అని చెప్పి
దశాబ్దాలుగా ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ప్రజలకి ప్రామిస్ చేస్తూనే ఉన్నారు, మేము చేస్తాము అని చెప్పి. కానీ ఇంతవరకు ఎటువంటి కనీసం అక్కడ కట్టడం కూడా కట్టినటువంటి దాఖలాలు లేవు. గడిచిన 13 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చిన హామీపై పలుమార్లు పార్లమెంట్లో కూడా కడప స్టీల్ ప్లాంట్పై చర్చ లేవనెత్తారు. మొదట్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ నివేదిక ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ లాభదాయకం కాదంటూ తేల్చేసింది. ఇదే సాకుతో కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా దాటవేస్తూ వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే కావలసిన ముడి ఖనిజం, నీరు, రోడ్డు, రవాణా సౌకర్యం అన్నీ ఉన్నాయని రాయలసీమ వాదులు చెబుతూనే ఉన్నారు.